హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ పూజా వరల్డ్ 005. నేనైతే అతి పురాతనమైన టెంపుల్కి అయితే వెళ్తున్నానండి. అది ఎక్కడో చూడండి, కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నానండి నేను మా సిస్టర్. చూడండి, చూసారు కదా. ఈ టెంపుల్ వచ్చేసి మనకి అతి పురాతనమైన దేవాలయంలో ఇదొకటండి. పూర్వము 200 సంవత్సరాల ముందు నిర్మితమైన దేవాలయం అండి. ఈ దేవాలయానికి ఇంకొక పేరు కూడా ఉంది, బౌద్ధనాదిక దేవాలయం అని కూడా పిలుస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. దీని విశిష్టత ఏంటంటే పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, అష్టమి రోజు కానీ ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తారు అండి. ఎందుకంటే మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు, దీపారాధన చేస్తారు, గుమ్మడికాయలతో దీపం పెట్టడం కానీ, ఏదైతే వాళ్ళకి దోషాలు ఉన్నాయో దోషానికి ప్రతిఫలం కోసం రకరకాల పూజలు కానీ దోష నివారణ చేస్తారని భక్తుల నమ్మకం అనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళు 8 ప్రదర్శనలు చేయాలండి. ఇది వచ్చేసి ఈ భైరవ టెంపుల్ వచ్చేసి బజార్ గోట్ రోడ్ హైదరాబాద్లో ఉంది. లక్డీ కపుల్ నియర్ వస్తుందండి. గూగుల్లో సెర్చ్ చేసినా మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మంగళవారం కానీ ఆదివారం కానీ అభిషేకం చేస్తూ ఉంటారండి. 8 అమావాస్యలు చేస్తే చాలా ప్రతిఫలం జరుగుతుంది. కొబ్బరి నీళ్లు కానీ చెరుకు రసంతో చేస్తే ఇంకా బాగా జరుగుతుంది. పంచామృతంతో కూడా చేస్తారు. అంటే మందు బాటిల్ ఇవి చూసారు కదా వీడియోలో, ఈ మందు బాటిల్తో కూడా చేస్తారండి. యాక్చువల్ అభిషేకం చేస్తారు, లేదంటే కాలభైరవుడికి చాలా ఇష్టం అనమాట, తాగిపిస్తారనమాట. అందుకే మీకు ఇంకా స్లోగా చేసి వీడియో చూపిస్తున్నాను. అంటే చాలా ఇష్టం అనమాట, కాలభైరవుడికి చాలా ఇష్టం అనమాట మందు. ఇక్కడ చేసే పంతులు గారు ఇంకా అన్ని జిలేబీ అంటే ఇంకా చాలా ఇష్టం అండి కాలభైరవుడికి. సో జిలేబీలు తీసుకెళ్ళొచ్చు, నిమ్మకాయలు తీసుకెళ్ళొచ్చు, ఎవరి ఇష్టం అండి, ఎవరికి తగ్గట్టు వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే జిలేబీ అంటే కాలభైరవుడికి చాలా ఇష్టం అనమాట. వచ్చిన వాళ్ళకి ప్రసాదం కూడా అదే ఇస్తారండి. మరి ముఖ్యంగా ఏంటంటే అమావాస్య రోజున మీకు ముందు చెప్పాను కదా, అమావాస్య రోజున కానీ పౌర్ణమి రోజు కానీ వెళ్తే అసలు ఎవరికైనా ఏదైనా దోషాలు ఉన్నా సరే మొత్తం తొలగిపోతాయి. 100% నమ్మకంతో వెళ్ళండి, పక్కా జరుగుతుందండి. మా ఫ్రెండ్కి నేను చెప్తున్నాను, మా ఫ్రెండ్ చాలా బాధపడుతూ ఉంటే అతను ఆ బాధల నుండి లేచి కరెక్ట్గా ఆయన ఇచ్చిన నిమ్మకాయ అక్కడికి వెళ్ళిన తర్వాత పూజ ఇదంతా చూసుకున్న తర్వాత మనకి కాలభైరవుడి దగ్గర మనం తీసుకెళ్ళినవి అక్కడ పెట్టి మనకు ఒక నిమ్మకాయ ఇస్తారండి. ఆ నిమ్మకాయ కనుక మనం తల దగ్గర పెట్టుకుని పడుకుంటే ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ఏదైనా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉన్నా సరే అక్కడికి వెళ్ళి ప్రదర్శనలు కానీ 8 ప్రదర్శనలు తప్పకుండా చేయాలి. ఆ కాలభైరవుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని మన మనస్ఫూర్తిగా ఆయనతో మనకున్న కోరికలు కానీ ఏమైనా చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయండి. నేనైతే బాగా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఒక పర్సన్ని చూసి వెళ్ళానండి ఈ టెంపుల్ దగ్గరికి. ఎంత బాగా అంటే ఆ పర్సను నాకు ఆ అబ్బాయి అసలు దైవాన్ని నమ్మడు, అలాంటిది దైవాన్ని నమ్ముకుని ఇక్కడికి వెళ్ళిన తర్వాత అంత మంచిగా జరిగింది పూజ అని నాకు చెప్పాడు. కాబట్టి నేను కష్టపడి వెళ్ళానండి. చిన్న టెంపుల్, చాలామంది అనుకుంటారు చాలా చిన్నగా ఉంది టెంపుల్ అని చెప్పి. లేదండి, టెంపుల్ ఎన్ని సంవత్సరాలది, అది దాని ఫలితం ఏంటి అని తెలుసుకుని వెళ్ళండి. చాలా పవర్ఫుల్ టెంపుల్, చాలా అంటే చాలా, నేను చెప్పలేనండి, అంత పవర్ఫుల్ టెంపుల్ అనమాట. నేనైతే చాలా ప్రశాంతంగా ఉన్నాను. కాలభైరవుడు నా అందు ఉంటే నేను ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక 8 వారాలు చేస్తానని అనుకుంటున్నాను. చూడాలి. ఇంకా మా చెల్లి అనమాట ఇక్కడ దండం పెట్టుకుంటుంది. కాళ్ళు కడుక్కునే దగ్గర కూడా నవగ్రహాలు, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ ఉంటారు. ఇక్కడ కూడా కాళ్ళు కడిగేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇంకా నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి వెళ్తున్నాము. ఇంకా మా చెల్లి నేను ఇంకా నాంపల్లి మెట్రో దాకా వచ్చాం. అక్కడ నుంచి టెంపుల్ నుంచి ఇక్కడికి ఆటో బుక్ చేసుకున్నామండి. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మెట్రో దగ్గర నుంచి మళ్ళీ అమీర్పేట వరకు వెళ్తున్నాం మా ఇంటి దగ్గరికి. సో నియర్ బై అనమాట, అమీర్పేట నియర్. సో వెళ్తున్నాము. ఇంకా మా చెల్లి వీడియో కావాలంటే వీడియో తీస్తున్నాము. టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ, ఏమన్నా ఇంట్లో గొడవలు కానీ, చికాకులు కానీ, ఏమన్నా చేతబళ్ళు ఇలాంటివి ఉన్నా సరే అక్కడికి వెళ్తే ఖచ్చితంగా పోతాయండి. 100కి 200% నేను ట్రస్ట్ ఇస్తున్నాను. పక్కా వెళ్ళండి. 200 years అంటే మాటలు కాదండి, చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఇంకా మేము వచ్చేదారిలో మెట్రోలో ఇంకా రత్నదీప్కి వెళ్ళి షాపింగ్ చేసుకున్నామండి. షాపింగ్ చేసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.